సో ఈ ఎగ్స్ని మైక్రోస్కోప్ కింద పెట్టి, చాలా పవర్ఫుల్ మైక్రోస్కోప్ అనమాట, నార్మల్గా మన ఇంట్లో యూస్ చేసే బైనోక్యులర్స్ అంతా కాదు, చాలా హై మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. మన కంటికి కనపడని వస్తువులు కూడా చాలా మ్యాగ్నిఫైడ్గా కనిపిస్తాయి అన్నమాట. ఇలాంటి మైక్రోస్కోప్ కింద ఎగ్ని పెడతాం. సో ఈచ్ ఎగ్ని మనం చిన్న హోల్డర్ లాగా ఉంటుంది అనమాట. సో ఎగ్ని పట్టుకొని స్పర్మ్ని కరెక్ట్గా ఎగ్ లోపలికి తీసుకొచ్చి ఇంజెక్షన్ రూపంలో స్పర్మ్ని ఎగ్ లోపల వదిలేస్తాం. సో ఈ ప్రాసెస్ని ఇక్సీ అని అంటారనమాట. సో ఇక్సీ అంటే ఏంటి అని కూడా డౌట్ ఉండొచ్చు. సో ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. సో స్పర్మ్ని ఎగ్ లోపలికి ఇంజెక్ట్ చేసే ప్రాసెస్ని ఇక్సీ అని చెప్తారు. సో మనకు 6 eggs 6 స్పర్మ్స్ తీసుకున్నాం కాబట్టి 6 eggsకి అన్నిటికీ 6 స్పర్మ్స్ కలిపేస్తారు. సో వీటిని కలిపేసిన తర్వాత ఇంకొక డిష్లోకి మారుస్తారు. సో దీంట్లో మనం ఎంబ్రియో తయారవ్వడానికి సరిపడా న్యూట్రియంట్స్ కానీ, దానికి కావాల్సిన ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఏవేవి ఉన్నాయో ఆ న్యూట్రిషన్ మీడియాలో ఉంటాయన్నమాట. సో గర్భసంచిలో మనకు ఫాలోపియన్ ట్యూబ్స్లో ఎలాంటి ఎన్వైరన్మెంట్ ఉంటుందో సిమిలర్ ఎన్వైరన్మెంట్ని బయట క్రియేట్ చేయడానికి, మ్యాక్సిమం మనం సిమిలర్ టు యూట్రస్ని ఆర్టిఫిషియల్ యూట్రస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో అలాగా ఈ